పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే కొందరు తల్లిదండ్రులు ఏమనరు, ఏహే సప్లిమెంటరీ రాసుకుందులే బిడ్డ, పరీక్షలప్పుడు నీకు జ్వరమే వచ్చే, పోయి రాసొచ్చిందే ఎక్కువ అని బుదగరిస్తారు. ఇంకా కొందరు పిల్లలైతే 100కు 99 వచ్చినా ఏడుస్తారు. కానీ అవ్వయ్యలు ఏదన్నా పని చెప్పితే పోరలు వినకుంటేనే అస్సలు ముచ్చట షురు అవుతుంది. చదువు రాదు గిదువు రాదు మార్కులు రావు, ఏం పని చేసి బత్తవయ్యా అని అప్పుడు చూపెడతారు ప్రతాపం కదా. అయితే ఈడ మాత్రం ఈ ముచ్చట చూస్తే సూపర్ పేరెంట్స్ అని సప్పట్లు కొడతారు పక్క. ఈ సంవత్సరం గనక బెస్ట్ పేరెంట్స్ అవార్డు ఇస్తే ఈ మమ్మీ డాడీలకే ఇవ్వాలనులా. అంత మంచి అమ్మ నాయనలు ఇల్లు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది పిల్లలను అర్థం చేసుకున్న అమ్మ నాయనలు ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళ తర్వాతనే ఎవరైనా అని చెప్పొచ్చు. అంత మంచి మోటివేటర్స్ ఇల్లు. కొడుకు 6 సబ్జెక్టులకు 6 ఫెయిల్ అయి బాధపడుతుంటే కొడుక నువ్వెందుకు బాధపడతావురా, చదువుదేమున్నది, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చదువుకోవచ్చు, ఎప్పటికైనా పాస్ కావచ్చు, అంతేగాని ఫెయిల్ అయినవని చెప్పి మా ముంగట ఏడుస్తుంటే మాకే ఎట్లనో అనిపిస్తున్నది అని కేక్ తెచ్చి కోసి ఇంటి పక్కోలను దోస్తులను పిలిచి చిన్నపాటి బర్త్డే వేడుక చేసినట్టే చేసిండ్రు కర్ణాటక రాష్ట్రంలో. ఇగో ఈ అమ్మ నాయనలు. తమ్ముని పేరు బసవేశ్వర్, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడట. 600 మార్కులకు అన్ని సబ్జెక్టులలో కలిపి 200 మార్కులే వచ్చినాయట. రిజల్ట్ ఫెయిల్ అని చూపెట్టింది. ఇగేమున్నది, అప్పటి నుంచి పిల్లగాడు రంది బట్టి ఏడుస్తుంటే ఏడుసుడు ఎందుకు దీనికి, ఇప్పుడు మంచిగా చదువు, అంతకంటే ముందు కేక్ కట్ చేయి, మార్కులు వచ్చిన వాళ్ళే కట్ చేస్తారా, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా కట్ చేద్దాం ఇప్పటి నుంచి, అది నీతోనే ప్రారంభం కావాలని మోటివేట్ చేసిండ్రు వీళ్ళు. కానీ పాపం తమ్ముని చూస్తే బాధ అనిపించినా అయ్యవాళ్ళు మాత్రం ఏం బాధపడతలేరు, కొడుకుని తిప్పల పెడతలేరు. చూడండి ఈ ముచ్చట తెలిసి అసలు చదివిన చదువుకు చేసే ఉద్యోగాలకు సంబంధం లేకుంటున్నది ఇవాళ రేపు కాలంలో. అట్లాంటప్పుడు ఎంత మంచి మార్కులతో చదివితే ఉన్నది, లోక జ్ఞానం ఇంపార్టెంట్ గానీ అని కొంతమంది అనుకుంటుంటే ఇట్లా ఫెయిల్ అయినా మంచిదే అని వెనకేసుకొస్తే ఇక పొడిగెళ్ళినట్టే అలా భవిష్యత్తు అని ఇంకొంతమంది అనబట్టారు. కానీ ఎంతైనా ఈ కాలం పిల్లలు మరీ సెన్సిటివ్ ఉండి ఆలోచన లేకుండా ఆగం చేసుకోవచ్చు బతుకులు. కాబట్టి జర మార్కుల విషయంలో పట్టి ఉండకుండా కూడా మంచిదే కావచ్చు కదా.